ఫ్యాక్ట్ నెంబర్ 1. మిమ్మల్ని ఎప్పుడైనా దొంగలు బలవంతంగా ఏటీఎం నుండి మనీ తీయమంటే మీరు గొడవ పడకుండా ప్రశాంతంగా ఏం చేస్తారంటే మీ ఏటీఎం పిన్ను రివర్స్లో ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏటీఎం పిన్ 1234 అనుకోండి. మీరు 4321 అని ఎంటర్ చేస్తే అప్పుడు మనీ ఏటీఎం మెషిన్ స్లాట్లో మధ్యలో ఆగిపోతుంది. వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అలర్ట్ వెళ్తుంది. ప్రతి ఏటీఎం మెషిన్లో ఈ సదుపాయం ఉంది. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. పార్టీలు ఫంక్షన్లో ముందుగా కనిపించేది కూల్ డ్రింక్ బాటిల్సే. కాలంతో సంబంధం లేకుండా మంచినీళ్ళ తర్వాత ఎక్కువగా తాగేవి కూల్ డ్రింక్సే. ఇక వేసవిలో వీటి వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మీరు ఎప్పుడైనా కూల్ డ్రింక్ బాటిల్ చూస్తే పైన కాస్త ఖాళీ ఉంటుంది. అలా ఖాళీ ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కూల్ డ్రింక్స్లో కార్బోనేటెడ్ వాటర్ను కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్తో మిక్స్ చేస్తారు. సాధారణంగానే కార్బన్ డైఆక్సైడ్ ఒత్తిడిని సృష్టిస్తుంది. అలాంటి సందర్భంలో బాటిల్ నిండా డ్రింక్ నింపితే ఆ ఒత్తిడికి బాటిల్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీలు బాటిల్లో కొంచెం ఖాళీని వదిలేస్తాయి. దీంతో కార్బన్ డైఆక్సైడ్ ఒత్తిడి బాటిల్పై పడకుండా ఖాళీ ప్రదేశంపై పడుతుంది. అంతేకాకుండా అలా ఖాళీ వదలడం వల్ల ఎక్కువ కాలం డ్రింక్ ఫ్లేవర్ చెడిపోకుండా ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు తెలుసా, చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువుని నింపుతారు. ఎందుకంటే ఈ వాయువుకు రంగు, రుచి, వాసనలు ఉండవు. అదే ఆక్సిజన్ నింపితే ఆక్సిడైజింగ్ వల్ల చిప్స్ త్వరగా పాడవుతాయి. ఇలా గాలి నింపడం వల్ల చిప్స్ విరిగిపోకుండా భద్రంగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. కొత్తగా తయారు చేసిన మెడిసిన్, వ్యాక్సిన్ మనుషులపై సమర్థవంతంగా పనిచేస్తాయా లేదా అని మొదటగా జంతువులపై ప్రయోగిస్తారు. ఈ ప్రయోగాలు ఎక్కువగా ఎలుకల మీద చేస్తారు. ఎందుకంటే మనుషులకు వచ్చే వ్యాధులన్నీ కూడా ఎలుకలకు వస్తాయి. జెనెటిక్స్, ఫిజియాలజీ, ప్రవర్తన వంటి విషయాల్లో ఎలుకలకు మానవులను పోలిన లక్షణాలు ఉంటాయి. వీటి జీవితకాలం 2 లేదా 3 సంవత్సరాలు ఉండడంతో పరీక్షించిన ఫలితాలు తక్కువ సమయంలో చూడవచ్చు. ఎలుకలు చిన్న జీవులు కాబట్టి వీటిపై ప్రయోగాలు సులభం. ఫ్యాక్ట్ నెంబర్ 5. వర్షం కురిసినప్పుడు మనకి మట్టి వాసన వస్తుంది. నిజానికి అది మట్టి వాసన కాదు, మట్టిలో ఉండే యాక్టినోసైనోబాక్టీరియాలు. ఎండలో ఓ పెట్టిన గుడ్లు చినుకు తాకిడి తగలడంతో వాటిల్లోని జియోస్మిన్ అనే పదార్థం ఒక రకమైన వాసనను వెదజల్లుతుంది.